వెల్కమ్ టు MG9 న్యూస్. 2026 మార్చిలోపు ఇండ్లు పూర్తి చేయాలి. హౌసింగ్ జిల్లా పీడీ చిరంజీవి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో 2026 మార్చి నెల ఆఖరిలోపు ఇండ్లు పూర్తి చేయాలని హౌసింగ్ జిల్లా పీడీ చిరంజీవి హౌసింగ్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం మండల కేంద్రమైన గోనెగండ్లలో జిల్లా హౌసింగ్ పీడీ చిరంజీవి పర్యటించారు. ఈ సందర్భంగా హౌసింగ్ పీడీ చిరంజీవి మాట్లాడుతూ గోనెగండ్ల PMAY స్కీమ్ కింద 658 ఇండ్లు పూర్తి కావాల్సింది. అయితే 456 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి. PMAY స్కీమ్ కింద 2021-22 సంవత్సరంలో మంజూరైన ఇండ్లకు బిల్లు 1,90,000 రూపాయలు మంజూరయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం అదనంగా 50,000 పెంచింది. హౌసింగ్ లబ్ధిదారులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇండ్లు మార్చిలోపు పూర్తి చేయాలని సూచించారు. కాలనీలో విద్యుత్ లైన్ కూడా ఏర్పాటు చేస్తామని విద్యుత్ AE విజయ్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని హౌసింగ్ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరి, MPDO మణి మంజరి, గ్రామ సర్పంచ్ పూజారి హైమావతి, APO అహ్మద్, హౌసింగ్ DE ప్రసాద్, AE షేక్ షావలి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పద్మ, హౌసింగ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో గోనెగండ్ల విలేకరి గౌస్. PMAY 1 ప్రోగ్రాం కింద గోనెగండ్ల మండలంలో సుమారు 658 ఇళ్ళు ఇంకా కంప్లీట్ కావాల్సి ఉన్నాయి. దీంట్లో బేస్మెంట్ లెవెల్లోనే 482 ఇళ్ళు ఉన్నాయి. PMAY స్కీమ్ కింద మనం ఎప్పుడో 2021-22లోనే ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. కొంతమంది లబ్ధిదారులకు మనం ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. అది 25,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది. SC లబ్ధిదారులకి, BC లబ్ధిదారులకు PMAYలో శాంక్షన్ అయిన 1,80,000తో పాటుగా 50,000 అదనపు ఆర్థిక సహాయం కూడా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. PMAY ప్రోగ్రాం మనకి మార్చి 2026కి కంప్లీట్ అవుతుంది. కాబట్టి మార్చి 2026 లోపే మనము ఈ ప్రోగ్రాం కింద వచ్చిన ఇళ్ళన్నీ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనపు ఆర్థిక సహాయం అనే విషయం తెలియజేయడం జరిగింది. వాళ్ళందరినీ ముందుకు వచ్చి ఇల్లు త్వరగా నిర్మించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఎక్కడైనా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే MPDO గారు, తహసీల్దార్ గారు వాళ్ళు కూడా లోకల్గా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళని కోరుతున్నారు. ఈ కాలనీలో నీళ్లు, విద్యుత్ ఎక్కడైనా నీళ్లకు సంబంధించిన సమస్య కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్య కానీ ఉంటే వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినంత వరకు గతంలోనే డబ్బు ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే లోకల్ బాడీ సహాయం తీసుకొని వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. జగన్న కాలనీలో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ 70% దాకా వర్క్ కంప్లీట్ అయిపోయింది. వర్క్ అయిన చోట కాలనీలో ఉన్న ఇళ్ళకన్నిటికీ సప్లై ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరైనా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వెంటనే అదే సప్లై ఇస్తాం. అదేవిధంగా భారత్ గ్యాస్ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీలో కూడా ఆల్రెడీ వర్క్ అయిపోయింది. ఎవరైనా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఇస్తాం. ఆల్రెడీ ఇచ్చినాము ఆ కాలనీలో. భారత్ గ్యాస్ ఎదురుగా ఉండే కాలంలో ఒక 6 మీటర్లు 7 మీటర్లు ఇచ్చాము. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క దాని డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన పత్రాలు తీసుకొని వచ్చేస్తే అప్లై చేసుకుంటే ఇమీడియట్గా ఒకటి వాళ్ళు ఇచ్చేస్తాం. అది ఎంత ప్రాసెస్ చెప్పండి సార్. మీ సేవలు అప్లై చేసుకోవాలి. అంటే డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలా? ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అట్లా వాళ్ళు హౌస్ బోర్డు వాళ్ళు మంజూరు చేసినవి కానీ, ట్యాక్స్ ఉపయోగపడే ట్యాక్స్ కానీ ఏదన్నా మేము కంపల్సరీ మీటర్ ఇస్తాం. మీ సేవలు అప్లై చేసుకోవాలి. మీ సేవలు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీటర్లు ఇస్తాం. లైన్ ఉంటుంది. లైన్ లేని చోట ఉంటే దానికి సంబంధించిన ఎస్టిమేషన్ వేసి దాని ద్వారా మీటర్లు ఇవ్వడానికి మేము అభ్యంతరం లేదు. మీ పేరు? నా పేరు ఆర్స్ డాక్టర్.